ఈసారి వచ్చే శివరాత్రికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అట్లేం లేదండి. ఆ ప్రత్యేకత అనేది ఉగాదికొస్తుంది మామూలుగా. ఉగాదికి ప్రతి సంవత్సరం మనకు కొత్త తెలుగు సంవత్సరం పేర్లు వస్తూ ఉంటాయి. ఆ పేరు చేంజు, అప్పుడుండేటువంటి క్యాబినెట్ ఎవరైతే రాజు, మంత్రి వీళ్ళు ఎట్లయితే ఉంటారో అది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. అంతే తప్ప శ్రీరామనవమి వచ్చినా కూడా ఉగాది తర్వాత 9వ రోజు వస్తుంది. మహాశివరాత్రి వచ్చినా కూడా అది మాఘమాసంలోనే వస్తుంది. కాబట్టి ఇందులో మార్పు చేర్పు ఏమీ లేదు. ఇవి రకరకాల పేర్లు పెట్టుకొని మహాశివరాత్రి ఆదివారం వచ్చింది కాబట్టి ఇంత గొప్పదని, మహాశివరాత్రి శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంత గొప్పదని, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక రకంగా చెప్పాలంటే మీడియా వచ్చిన తర్వాత ఈ ఆధునికమైనటువంటి కాలంలో ఒక గురువు ఒక మార్గం లేనటువంటి వాళ్ళకు వస్తున్నటువంటి సందేహాలు మన తల్లిదండ్రులకు రాలేదు, మన ప్రాచీనులకు రాలేదు. ఇప్పుడు మనం కూడా ఒక పద్ధతి ప్రకారం ఉన్నవాడు ఎవడైనా కూడా మనం ఏది మన తల్లిదండ్రులు ఉపదేశించారో మనం అదే చేస్తూ ఉన్నాం. కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళకి ఇవన్నీ రకరకాలమైనటువంటి ఊహాగానాలు వినడం వల్ల ఎప్పుడు శివరాత్రి వచ్చినా మంగళదాయకం, ఎప్పుడు శివరాత్రి వచ్చినా మహా పవర్ఫుల్ అది.